నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. తెలంగాణ ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా తీరు పైన ప్రధానంగా చాలా మంది కూడా పేద కుటుంబాలు సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో వాళ్ళంతా ఎందుకు ఆగ్రహం కావాల్సి వస్తుంది అని చెప్పేసి కనుక చాలా మంది అడుగుతా ఉన్నారు. సో వాళ్లకు ఉన్నటువంటి ఇళ్ళని అంటే వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కష్టపడి కాయ కష్టం చేసో చెమట చుక్క కార్చో లేకపోతే అప్పు చేసో వచ్చినటువంటి రూపాయితోని ప్రతి రూపాయి కూడా కూడబెట్టి ఒకటి చిన్నదో పెద్దదో ఒక ఇల్లుని కట్టుకొని ఆ కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. సో ఇవాళ ఆ కుటుంబాలన్నింటినీ కూడా హైడ్రా బుల్డోజర్లు పెట్టేసి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళని మొత్తం కూడా కూల్చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో లక్షల రూపాయలని అప్పు చేసి అన్ని డబ్బులని సేకరించుకొని మేము ఇల్లు కట్టుకుంటే ఇప్పటికిప్పుడు వచ్చి మీరు కూలిస్తే మా బ్రతుకు ఏం కావాలి, మేము ఇంటి కోసం ఎంతో కష్టపడి డబ్బులను సేకరించుకొని అప్పులు చేసి ఒక్కొక్కరి దగ్గర కాళ్ళ ఏళ్ళబడి డబ్బులు తెచ్చుకొని మంచిగా ఇల్లుని కట్టుకున్నాము, మా కళని అంటే సొంతింటి కళని నెరవేర్చుకున్నాము, మరి ఇప్పటికిప్పుడు వచ్చి మీరు కూలిస్తే మేమేం కావాలి, మా కుటుంబం ఏడా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకా కూడా ఏం చెప్తా ఉన్నారంటే హైడ్రా ఏదైతే బుల్డోజర్ చెత్తి మా ఇళ్ళని కూలుస్తా ఉన్నదో అదే బుల్డోజర్ పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మేము కూడా కూలుస్తామని చెప్పేసి హైడ్రా బాధితులందరూ కూడా ఇల్లు కూల్చినటువంటి ఎవరైతే ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం ఇవాళ నిజంగా ఇండ్లు కట్టడంలో అసలు ఏమాత్రం కూడా ముందు ఉన్నదా లేదా అనేది పక్కన పెడితే ఇండ్లు కూల్చడంలో మాత్రం ప్రభుత్వం చాలా వేగంతో దూసుకెళ్తా ఉంది. ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేదవాళ్ళ ఇండ్లని మాత్రమే కూలుస్తా ఉంది, మిగతా వాళ్ళవి కూల్చట్లేదు అనేది ఒక ప్రధాన అంశంగా కనబడతా ఉంది. హైడ్రాకి కూడా ఇది ఒక కీలక సవాల్గా మారింది. అయితే నిన్న మొన్న నుంచి మనం చూస్తా ఉన్నాం, బేగంపేటలో కానీ అమీన్పూర్లో కానీ అక్కడక్కడ కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కూలుస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ ఇళ్ల లోపల మనుషులు ఉన్నారు అని చెప్తా ఉంటే కూడా సస్తే సావని అని చెప్పేసి హైడ్రా అధికారులు అంటా ఉన్నారట. సస్తే సావని కూల్చేయండి, ఫస్ట్ బుల్డోజర్ తోని కూల్చే ప్రయత్నం చేయండి, వాళ్ళే దిగుతారు, ఒకవేళ సచిన పర్లేదు కూల్చేసేయండి, ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారట. మరి హైడ్రా అధికారుల ఎవరో తెలియదు కానీ ఇది బాధితులు చెప్తున్నటువంటి మాట. అంటే ఎందుకు ఈ రకంగా హైడ్రా చేస్తూ ఉంది? చాలా మంది కూడా ఇవాళ హైడ్రా పనితీరు పైన ప్రధానంగా ఎవరైతే హైడ్రా అధికారులు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఇవాళ వేరే దగ్గర కోట్ల స్కామ్లు చేసి వేరేవి కట్టినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి ప్రధానంగా ఇది చర్చనీయాంశంగా మారింది. సో అప్పట్లో మొత్తం కూడా ప్రజాప్రభుత్వం అంటే అందరికీ సమానము, సో మేము ముఖ్యమంత్రి సోదరుడు అయినంత మాత్రాన నాకు రూల్స్ సపరేట్ గా ఏముంటాయి, అందరికీ ఈక్వల్ గానే ఉంటాయి, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను నా సామాన్ మొత్తం కూడా బయటకు తీసుకొని వెళ్తా, కూల్చుకోండి అని చెప్పేసి తిరుపతి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిండు. మరి ఎక్కడ పోయింది? నేను రంగనాథ్ గారిని అడుగుతా ఉన్నా, ఏమైంది? హైడ్రా ఎక్కడ పోయింది? ఆ ఇల్లు ఎందుకు కూల్చట్లేదు? ముఖ్యమంత్రి సోదరుడి ఇల్లు అని చెప్పేసి దాన్ని ముట్టకుండా, దాని దగ్గరికి పోకుండా ఏదో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చేసి ఇక ముఖ్యమంత్రి సోదరుడి కూడా కూలుస్తా ఉన్నామని చెప్పేసి ఏదో కొంత వైరల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే హైడ్రా ఇక్కడ మొత్తం కూడా పెద్ద సినిమా యాక్టర్లే గులుస్తా ఉన్నాము, పొలిటీషియన్స్ గులుస్తా ఉన్నాము, అందరి గులుస్తా ఉందని చెప్పేసి హైడ్రా పెద్ద పోస్టులు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళందరివి కూడా కూల్చట్లేదు, కేవలం నోటీసులు ఇస్తా ఉన్నారు. మనం చూసుకుంటే అక్కడ ఓవైసీ కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజు చెరువులోనే ఉంది ఆ కాలేజు. మరి ఆ కాలేజీని ఎందుకు కూల్చట్లేదు? దాన్ని ముట్టడానికి ఎందుకు హైడ్రా వణికిపోతుంది? మొన్న పాత బస్తీలో చూసినాం కదా, పాత బస్తీలో ఒక వైర్రు అక్కడికి వాళ్ళు వచ్చుడుతోనే వాళ్ళకు వణికిపోయి వాళ్ళకు బెదిరిపోయి హైడ్రా అధికారులు అప్పటికప్పుడే వెనుకకు వచ్చేసారు. అంటే మీరు హైడ్రా అక్కడికి కూడా వెళ్ళింది, అంతా గులుస్తా ఉన్నాము, నిజంగానే ఎవరికి భయపడేది లేదు, పాత బస్తీలో కూడా కూల్చాము అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానిక. అక్కడ మాత్రం కూల్చలేదు, కేవలం జేసీబీ తీసుకొని వెళ్ళిర్రు, ఏదో కూలుస్తున్నట్టుగా సీన్ క్రియేట్ చేసిర్రు, జనాలకు అవన్నీ కూడా చూపెట్టిర్రు. మీరు చేసినటువంటి పనికి అక్కడ కూడా ఆ జేసీబీ డ్రైవర్ పైన అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీ నేతలు ముస్లింలందరూ కూడా జేసీబీ డ్రైవర్ని తిట్టిర్రు, నానా బూతులు కూడా వాళ్ళు వినియోగించినటువంటి పరిస్థితి. మరి ఇక్కడ పేదవాళ్ళ దగ్గర చూపెడుతున్నటువంటి రుబాబు, పేదవాళ్ళ దగ్గర చూపెడుతున్నటువంటి సాహసము, వాళ్ళ దగ్గర చేసినటువంటి దమ్ము, ఇవన్నీ కూడా ఓవైసీ కాలేజీని కూల్చేటప్పుడు ఎందుకు చేయట్లేదు, పాత బస్తీలోకి వెళ్ళినప్పుడు ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఇవాళ అడుగుతా ఉన్నారు హైడ్రా అధికారులని.
కూల్చండి, మీరు రేవంత్ సోదరెడ్డి ఇల్లుని కూల్చండి, అదే విధంగా ఓఐసీ కాలేజీని కూల్చండి, పాత బస్సులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చండి అని చెప్పేసి పేద ప్రజలందరూ కూడా, హైడ్రా బాధితులందరూ కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసలు కట్టడం ఏందో దేవుడెరుగు, కట్టడం గురించి పక్కన పెడితే కూల్చడంలో మాత్రం ప్రభుత్వం చాలా బిజీగా ఉంది. సో మేము కూడా ఎన్నికలు వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా అయితే బుల్డోజర్ పెట్టి మేము వద్దు వద్దు అని చెప్పేసి చేతులు జోడించి కన్నీళ్లు గారుస్తూ మా పిల్లలను పెట్టుకొని దండం పెట్టి మరీ వేడుకున్నా వినకుండా మమ్మల్ని తోసేసి పోలీసులను దోలుకొని వచ్చి బందోబస్తును దోలుకొని వచ్చి మా ఇళ్ళని ఏ రకంగా గుడుస్తా ఉన్నారో, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మేము కూడా అదే మాదిరిగా గుడుస్తామని చెప్పి హైడ్రా బాధితులందరూ చెప్తా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలుగా ఉంటా ఉన్నాము. మా తాతలు ముత్తాతలు కూడా ఇదే ఇళ్లలో ఉన్నారు. సో మేము ఇంటిని కొన్ని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి మంచిగా నిర్మించుకున్నాము, మంచిగా సర్దుబాటు చేసుకున్నాము. సో ఇప్పటికిప్పుడు వచ్చేసి మీరు కూలిస్తే మా పరిస్థితి ఏం కావాలి, మా పిల్లల పరిస్థితి ఏం కావాలి, మేము ఎక్కడ బతకాలి అని చెప్పేసి చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు. మన బేగంపేట దగ్గర అయితే షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు, సో వాళ్ళు వెళ్ళి అడిగే ప్రయత్నం చేసిరట. ఈ గల్లీలో కూలుస్తా ఉన్నారు కదా, ఆ గల్లీ దగ్గరికి వెళ్ళి పక్క గల్లీలో ఉన్నటువంటి షాపుల వాళ్ళందరూ కూడా వెళ్ళి మావి కూడా కూలుస్తారా, మా గల్లీకి ఏమైనా వస్తారా అని చెప్పేసి హైడ్రా అధికారులను అడిగితే లేదు మీ గల్లీలో కూల్చేది లేదు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళతో చెప్పారట. తీరా చూస్తే ఇక్కడ కూల్చేసారు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళ అన్ని కూడా కూల్చే ప్రయత్నం చేస్తున్నారట. ఏం సార్ ఇందాక మేము అడిగితే కూల్చమని చెప్పారు కదా, మాకు ఎందుకు ఇక రకంగా వచ్చిర్రు, ఎందుకు కూలుస్తా ఉన్నారు ఈ రకంగా అని చెప్పేసి అడిగితే మీది కూడా కూల్చేది ఉన్నది, మీది కూడా అక్రమ కట్టడమే అని చెప్పేసి వాళ్ళతో చెప్తా ఉన్నారట. అరే ఎందుకు ఇంత, కొంత సమయం ఇవ్వండి. నిజంగానే హైడ్రాకి వెళ్తాము, నిజంగానే చేస్తామని చెప్తే సమయం ఇవ్వండి వాళ్ళకు. వాళ్ళ పైన ఆ భాష వాడేటటువంటి భాష ఏంది, అప్పటికప్పుడే వెళ్ళి ఆకస్మికంగా అప్పటికప్పుడే జేసీబీలు పెట్టి కూల్చాల్సినటువంటి అవసరం ఏంది. వాళ్ళకు కొంత సమయం ఇవ్వండి, నోటీసులు ఇవ్వండి, ఖాళీ చేసుకుంటారు, సామాన్ ఖాళీ చేసుకున్నాక వాళ్ళవి కూల్చే ప్రయత్నం చేయండి, లేదంటే వాళ్ళకి కాంప్రమైజ్ చేయండి. ప్రజలందరికీ కూడా వేరే ఇండ్లు కల్పించండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇండ్లు ఏవో ఒకటి ఇచ్చి అప్పుడు కూల్చే ప్రయత్నం చేయండి. ఇండ్లు ఇచ్చేది లేదు, కనీసం సమయం ఇచ్చేది లేదు, సామాన్ బయట పెట్టుకుందామంటే కనీసం 1 గంట 2 గంటల సమయం కూడా ఇవ్వకుండా సస్తే సామాన్ని కూల్చేసేయండి అని ఫస్ట్ అని చెప్తే ఏంది ఆ తీరు, ఆ భాష ఏంది? ఇప్పటికైనా మారండి. ప్రజలందరూ కూడా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి మరి తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తం పోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ పేరు మొత్తం కూడా డ్యామేజ్ అవుతా ఉంది. ఇప్పటికైనా ఆలోచన చేసుకోవాలి, ఇప్పటికైనా మేలుకోవాలి. కూలుస్తా ఉన్నాము, ఏదో నిర్మిస్తా ఉన్నాము, ఏదో కాపాడుతా ఉన్నాము అని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది కావచ్చు, కానీ చాలా మంది పేదవాళ్ళ ఆశలు, వాళ్ళు కట్టుకున్నటువంటి ఇల్లు మొత్తం కూడా వాళ్ళ సొంతింటి కళని మొత్తం కూడా ప్రభుత్వం కూల్చేస్తా ఉంది. వాళ్ళకు నిజంగా ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చింది కాబట్టి ప్రభుత్వం మరి ఒకవేళ కూలుస్తే గనక వేరే ఇళ్ళనిచ్చి వేరే స్థలాన్ని చూపెట్టి వాళ్ళకు ఎంతో కొంత డబ్బులనిచ్చి కూల్చే ప్రయత్నం చేయాలి. అంతేగాని అప్పటికప్పుడు వచ్చేసి కూల్చేస్తే నిజంగా చాలా చాలా దారుణమైనటువంటి పని. కాబట్టి కొంత ఆలోచన చేసుకొని కొంత సమయం ఇచ్చి కూల్చండి. లేకపోతే అందరికీ కూడా, రేవంత్ రెడ్డి సోదరుడికైనా లేకపోతే అక్బరుద్దీన్కైనా ఇంకెవరికైనా కూడా అన్ని చట్టం సమానమే కాబట్టి అందరివి ఒకే రకంగా కూల్చండి. ఉన్నటువంటి కోటేశ్వరులకు వాళ్ళందరికీ మాత్రం ముట్టకుండా నోటీసులు ఇచ్చి పేదవాళ్ళ దగ్గరకు వచ్చేసి వాళ్ళ పైన ప్రతాపం చూపెట్టడం అనేది సరి కాదు అనేది మేము చెప్తున్నటువంటి మాట. మరి ఇప్పటికైనా ఆలోచన చేసుకోండి. దీనిపైన అమీన్పూర్ లో కానీ బేగంపేటలో కానీ కూలుస్తున్నటువంటి కూల్చివేతలకు సంబంధించి హైడ్రా పనితీరుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి చూద్దాం ముందు ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. ఇక మీ గ్రామంలో కానీ మీ గల్లీ గానీ మీ బస్తీలో గానీ ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా, మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మన దృష్టి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. నాయకులైనా పాలకులైనా ఎవరైనా సరే మనం ప్రశ్నించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మీ తమ్ముడు కొత్తూరు రమేష్ ఉంటాడు కాబట్టి అందరు కూడా గుర్తుపెట్టుకోండి. అదే విధంగా మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.